చాణక్యుడు ఏమంటాడంటే, ఒక మూర్ఖునికి మంచి చెప్పాలనుకుంటే, ఒక రాయితో మనం మాట్లాడడం లాంటిది. ఉలుకు పలుకు ఏమీ ఉండదు. మనం ఎవరినైనా మార్చొచ్చేమో గానీ, నాదే కరెక్టు, నేను చెప్పిందే రైట్ అనున్న అసలు మనం మార్చలేం. అలాంటి వాడికి మనం సలహాలు ఇవ్వాలనుకుంటే, మన సమయం వృధా తప్పించి ఏం జరగదు. బురదలో రాయిస్తే ఏమైద్ది? ఆ బురదొచ్చి మన మీదే పడతది. అట్నే ఒక మూర్ఖుడితో వాదిస్తే, ఆ గొడవ వల్ల నీకొచ్చేది ఏం లేదు. నీ ప్రశాంతత దెబ్బతినడం, నీ పరువు పోవడం తప్పించి ఏముండదు. మూర్ఖునికి ఇచ్చే అసలైన శిక్ష ఏందంటే మౌనం. వాళ్ళతోటి వాదించకుండా సైలెంట్‌గా నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళుంటే వాళ్ళతో వాదించకండి. సైలెంట్‌గా వెళ్ళిపోండి. సరే అన్నట్టు వెళ్ళిపోండి అంతే. సైలెంట్‌గా వెళ్ళిపోతే వాళ్ళకి వాదించే అవకాశం రాదు. వాళ్ళ ఇగో సాటిస్ఫై కాదు. సో, మీకు ఇలాంటి లైఫ్ లెసన్స్ కావాలంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.